మోదీ 3.0 అంటే మోదీ యొక్క సెకండ్ టర్మ్కిను మోదీ యొక్క థర్డ్ టర్మ్కి ఎంత తేడా ఉంటుంది అంటే ఒక పాపులర్ పార్టీ దానికి మెజారిటీ రానప్పుడు తిప్పలు తప్పవు. సో మోదీ గారు ఈసారి అంటే ఎంతెంత పెద్ద సమస్యలను ఎదుర్కోబోతున్నారు అంటే నిన్న వీడియోలో నేను చంద్రబాబు నాయుడు గారిని పొగిడినట్టుగా అలా ఏమీ లేదు ఫ్రెండ్స్. నేను రజనీకాంత్ గారి యొక్క భవిష్యవాణి చెప్పాను. ఆయన ఎలా ఊహించారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకోలేని పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రావాలి అన్నట్టుగానే ఆయన మాట్లాడారు. అలాగే నా వీడియో చేశాను. సో ఇందులో మీకు వేరే విధంగా ఏమైనా ఒపీనియన్ అనిపించింది అంటే క్షమించండి. సో ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే మనకు మన దేశము అనేది ముఖ్యమండి. సో ఇవాళ మోదీ గారు ఈ 5 ఏళ్ల పాలన ఎలా ఉంటుంది అంటే చాలా ఇబ్బందులు అంటే మీకు ఆల్రెడీ బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. అంటే నిన్నటికి నిన్న వీళ్ళు ఎన్డీఏ మీటింగ్ పెట్టుకోవడము మీకు ఇన్వేరియబుల్గా అంటే ముందు తెలుసుకోండి, బీజేపీ వాళ్ళకి 240 సీట్స్ మాత్రమే వచ్చింది. సో ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే 16 సీట్లు మీకు, అలాగే జనతాదళ్ యునైటెడ్ 12 సీట్లు. సో టోటల్గా మీరు చూసారనుకోండి 268 సీట్స్. సో తక్కిన వాళ్ళని కలుపుకున్నప్పుడు బీజేపీని సపోర్ట్ చేసే పార్టీస్ ఉంటాయి కదా, సో టోటల్గా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, 292 సీట్స్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇందులో ఈ 28 సీట్స్ ఉన్నాయి చూసారా, చాలా కీలకం. అంటే టీడీపీ, జనతాదళ్ యునైటెడ్. సో ఇప్పుడు వీళ్ళు ఏంటి అంటే ఎలాగైనా కూడా మోదీని బెదిరించవచ్చు. సో మీకు ఆ బ్లాక్మెయిలింగ్ యాటిట్యూడ్ అనే దాన్ని చూపించవచ్చు. ఈయన ఏం చేయగలరు ఏమంటే ఇది ఇలా జరుగుతుందా, మీకు బీజేపీతో కలవడం వల్లే వీళ్ళు గెలిచారు అని చెప్పి ఎంతోమంది మాట్లాడితే ఇవాళ మీరు గెలిచేశారు కదండి. సో ఎలాగైనా కూడా మీకున్న అనుభవంతో మీరు ఎన్నో పాలిటిక్స్ ప్లే చేయొచ్చు కదా. సో నిన్నటికి నిన్న ఏం చెప్తున్నారు, ఏమండి ఇండియా వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఇండియా అంటే రాహుల్ గాంధీ గారు లీడ్ చేసిన మీకు ఆ గ్రూప్, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. కానీ మేము ఏం చెప్పాము, లేదు మేము ఎన్డీఏతోనే ఉంటాము. ఇది మీకు విజయవాడలో మీకు ఢిల్లీ వెళుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు. సో ఇండియా వాళ్ళు అప్రోచ్ అయినా కూడా మేము ఎన్డీఏతోనే ఉన్నాము, ఇప్పుడు మేము ఎన్డీఏ మీటింగ్కే వెళుతున్నాము అని చెప్పారు. ఇక బీహార్లో నితీష్ కుమార్కు సంబంధించిన ఇప్పుడు చూడండి త్యాగి అనబడే లీడర్, మాకు ఇండియా గ్రూప్ వాళ్ళు డిప్యూటీ ప్రధానమంత్రి పోస్ట్ ఆఫర్ చేశారండి, అయినా కూడా మేము మోదీ గారి మీద ఉండే గౌరవంతో ఎన్డీఏలో ఉన్నాం. అంటే ఏంటి, ఆల్రెడీ వీళ్ళు ఏదైతే మాట్లాడాలని అనుకుంటున్నారో అదే పద్ధతిలోనే మాట్లాడుతున్నారు. మీకు 303 సీట్స్ వచ్చినప్పుడు, మీకు ఫుల్ మెజారిటీ ఉన్నప్పుడు మీకు ఆ గవర్నెన్స్ ఒకలా ఉంటుందండి. అంటే నిర్ణయాలు మీరు ధైర్యంగా తీసుకోగలరు. ఇవాళ అలా కాదండి. ప్రతి ఒక్క అడుగు కూడా, ప్రతి ఒక్క డిసిషన్ కూడా బాబోయ్ వీళ్ళకి వ్యతిరేకంగా ఏమైనా అయితే, టీడీపీ వాళ్ళకి వ్యతిరేకంగా నేను మాట్లాడలేను, నిర్ణయాలు తీసుకోలేను, జేడీ యునైటెడ్ నితీష్ కుమార్కి వ్యతిరేకంగా నేను మాట్లాడలేను. సో ఈ పాలసీస్లో, ఈ నిర్ణయాలలో వీళ్లను నేను సంతృప్తికరంగా చూసుకోవాలి. ఈ ఆలోచన అనేది ప్రస్తుతము ఉండే సెంట్రల్ గవర్నమెంట్కి 100% ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఇండియా కంప్లీట్లీ అమెరికా బ్యాక్డ్ ఒక గ్రూప్ అండి. మీకు అమెరికా నుంచి ఎంత ఫండింగ్ వచ్చిందో ఇవాళ మీకు ఇన్వెస్టిగేషన్ కూడా మొదలు పెడుతున్నారు. ఇక్కడ మోదీ గారు థర్డ్ టర్మ్ అలా కాదండి, ఇవాళ కూడా వీళ్ళ సపోర్టుతో మీరు గవర్నమెంట్ రన్ చేస్తున్నారు అనుకోండి, మీకు అమెరికా నుంచి ఎలాంటి ఒక ప్రెషర్ పాలిటిక్స్ ఉంటుందంటే టీడీపీని కొనేయండి, ఆ జనతాదళ్ని కొనేయండి, మీరు గవర్నమెంట్ని ఫామ్ చేయండి, ఈ బీజేపీ మోదీ ఉండకూడదని అమెరికా నుంచి చాలా పెద్ద లెవెల్లో ఒత్తిడి ఉంటుంది. అంటే నెక్స్ట్ 5 years మీరు అనుకున్నట్టుగా చేయడము చాలా కష్టం. దాని తర్వాత అంటారా, ప్రిడిక్షన్స్ మనం ఊహించలేమండి. భారత్ ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోవడానికి లేదు, ఎందుకంటే ప్రస్తుతము ఉన్న ట్రెండ్ అలాగే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో మీరు చూసారనుకోండి, ఇండియా అన్నప్పుడు
234 సీట్స్ అండి మొత్తం ఈ గ్రూపులో ఉన్న పొలిటికల్ పార్టీస్ అంతా, డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్, వీళ్ళందరినీ కలుపుకోండి. ఒక్కసారి వీళ్ళు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ని కన్విన్స్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, 262 సీట్స్ వీళ్ళకి వచ్చేస్తాయి. అంటే ఏంటి, ఇంకొక 10 సీట్స్ మాత్రమే. అమెరికా నుంచి వచ్చే డబ్బు పెట్టుకొని ఒక 10 మంది ఎంపీలను కొనడము అనేది పెద్ద విషయం కాదండి. అంటే బీజేపీ, మోదీ గారు సేఫ్గా ఈ నెక్స్ట్ 5 ఇయర్స్ రూలింగ్ చేస్తారా అంటే అదేం అంత ఈజీ కాదు. ఇది కత్తి మీద సాము అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఏంటి, లాస్ట్ 5 ఇయర్స్ ఎక్కడ ఎటువంటి పెద్ద లెవెల్లో అవినీతి లేకుండా ఏ ఒక మంత్రి కూడా డబ్బుకి లాలూచి పడి నేను ఈ స్కామ్లో ఇరుక్కున్నాను, ఆ స్కామ్ చేశాను, నా పిల్లవాడికి ఇంతంత కాంట్రాక్ట్స్ ఇప్పించాలి, ఇలాంటివి మనం చూడలేదండి. ఇప్పుడు చూస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే మీరు రీజనల్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేస్తున్నారో వాళ్ళకి విడి అజెండా ఉంటుంది. ఇప్పుడు టీడీపీ అయితే డైరెక్ట్గా చెప్తున్నారు, ఏంటి, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మాకు ఇవ్వండి, మాకు కనీసము 3 క్యాబినెట్ మినిస్టర్స్ పోస్టులు కావాలి, అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇంకొక 3 ఇవ్వాలి. ఇప్పుడు ఇదంతా జరుగుతుందా అండి అంటే 1999 మీకు గుర్తుందా, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సరిగ్గా ఈ ఎన్డీఏ యొక్క ఈ అలయన్స్ అందులో ఏమైంది, స్పీకర్ పోస్ట్ మాకే ఇవ్వాలి అని అన్నారు. అప్పుడే మీకు బాలయోగి గారు లోక్సభకు స్పీకర్గా ఎన్నికయ్యారు. అంటే ఇవన్నీ మనము చూడబోతున్నాం. మనము ఏం ఆలోచిస్తున్నాము, దేశము యొక్క జీడిపి చైనా వాడి వైపు నుంచి వస్తున్న ఒత్తిడి, దానిని ఎదుర్కోవడానికి, నిలబడడానికి, దేశాన్ని ఒక గ్లోబల్ పవర్గా తీసుకెళ్ళడానికి మోదీకి సపోర్ట్గా ఉండాలి, ఈ కాంగ్రెస్ లేని దేశాన్ని చూడాలి, ఇదే అజెండాగా మాట్లాడుతున్నాం. ఇవాళ ఈ టర్మ్లో ఇదంతా కూడా మీకు తేడాగా ఉంటుందండి. అలా కుదరదు. ఎక్కడైనా కూడా మీకు సమీకరణం మారిపోవచ్చు. సడన్గా వీళ్ళు విత్డ్రా అయిపోతామని చెప్పి బెదిరించవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే మీరు దేశము అభివృద్ధి, ఎక్స్పోర్ట్స్, రెవెన్యూ, జీడిపి ఇది కాదండి, మీ గవర్నమెంట్ని కాపాడుకోవడానికి ఏం చెయ్యాలి, మైండ్లో ఇదే పరిగెడుతూ ఉంటుంది. అదే 303 మెజారిటీ ఉన్నప్పుడు మోదీ గారు, ఆయన మంత్రులు ఇంక్లూడింగ్ జయశంకర్ అనండి, డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనండి, నిర్మలా సీతారాం, వీళ్ళందరూ కూడా ఒక ఫ్రీ హ్యాండ్తో వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్ళారు. ఇవాళ ఆ పరిస్థితి ఉండదు. బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు. చెప్పినట్టు వినకపోతే మేము విత్డ్రా అయిపోతాము, మేము ఇండియా గ్రూప్లో జాయిన్ అయిపోతాము, ఇలాగే బెదిరిస్తూ ఉంటారు. సో నాకు అనిపించేది ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వరకు పవన్ కళ్యాణ్ గారు చాలా క్రిటికల్ అండి. ఎందుకంటే కాంగ్రెస్ ఉండకూడదు, దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఇది మోదీ ద్వారానే జరుగుతుందని ఓపెన్గానే మాట్లాడుతున్నాం. అలాంటిది ఇవాళ వీళ్ళు ఈ బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ మొదలు పెట్టారు అనుకోండి. ఎందుకంటే ఇంతకు ముందు చేశారు, ఇవాళ చేసే అవకాశాలు 100% ఉంటుంది. ఈ టైంలో మోదీ దీన్ని దాటుకుంటూ దేశం యొక్క ప్రగతి, అంటే భారత్ ఒక గ్లోబల్ పవర్, ఒక సూపర్ పవర్గా ఎదగడానికి ఎన్నో స్ట్రాటజీస్, ఎన్నో ప్రణాళికలు, వీటిని వీళ్ళు ఎగ్జిక్యూట్ చెయ్యగలరా అంటే ముందుంది చాలా కష్టకాలం అంటారు చూసారా, అలాంటి ఒక టెన్యూరే, అలాంటి నెక్స్ట్ 5 ఇయర్సే మనము చూడబోతున్నాం. ఇదంతా కూడా కొంచెం నెగటివ్గా అనిపించవచ్చు, కానీ ఇది చాలా పెద్ద ఫైట్ అండి. ఈ ఫైట్లో ఎవరు గెలుస్తారంటే ఇదంతా ఇంటర్నల్గా అమెరికా వాడు వెయిట్ చేస్తున్నాడు, ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, మోదీ ప్రధానమంత్రిగా ఉండకూడదు. దీనికి కావలసిన భారీ కుట్రలు అనేవి జరుగుతూనే ఉంటాయి. దీనిని మీరు ఆపలేరు. మరి ఈ టైంలో మోదీ తన ప్రధానమంత్రి పోస్టుని కాదు కదా, దేశం యొక్క ఆ డెవలప్మెంట్, మనము ఒక టాప్ కంట్రీ నిలబెట్టాలని అనుకుంటున్నాడు ఈయన. ఇది ఈయన చెయ్యగలడా, లేదా లోకల్ పాలిటిక్స్లో చిక్కుకుపోయి తన ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలి? ఆ రోజుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఎన్నో రకాలుగా, పివి నరసింహారావు గారు మీకు బాగా తెలుసు, ఆయన అపర చాణక్యుడని మనం మాట్లాడేవాళ్ళం. ఎందుకు? ఇలాగే లోకల్ పాలిటిక్స్ని మేనేజ్ చేయడంలోనే వీళ్ళు వాళ్ళ శక్తినంతా ఉపయోగిస్తే దేశాన్ని ఎలా మీరు అభివృద్ధి చేస్తారు? చాలా కష్టమైన ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. మరి మీరేమో ఆలోచిస్తున్నారు? మోదీ గారు 3rd టర్మ్ అన్నాము, నెక్స్ట్ 5 ఇయర్స్ ఎలా ఉంటుంది? జస్ట్ ఊహించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.